నెల్లూరు నగరం నందుగల విక్రమసింహపురి విశ్వవిద్యాలయం సివి రామన్ సెమినార్ హాల్ నందు మెడికవర్ హాస్పిటల్, విక్రమసింహపురి యూనివర్సిటీ, ఎన్ఎస్ఎస్ సంయుక్త ఆధ్వర్యంలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ, రోడ్డు భద్రత అనేది కేవలం పాటించవలసిన విషయం మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ప్రాణాలను కాపాడుకునే బాధ్యతని అన్నారు. మెడికవర్ సెంటర్ హెడ్ లావణ్య మాట్లాడుతూ, ప్రమాద సమయంలో వెంటనే సహాయం అందించడం వలన ప్రాణాలను కాపాడగలరు. ఈ విషయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మెడికల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ దినేష్, డాక్టర్ ఉదయ్, డాక్టర్ ప్రకాష్లు ప్రమాదాల సమయంలో ప్రథమ చికిత్స, ట్రామా కేర్ గురించి వివరించారు. విశ్వవిద్యాలయం రిజిస్టర్ సునీత, ప్రొఫెసర్ విజయ మాట్లాడుతూ, విద్యార్థులకు ఇటువంటి అవగాహన కార్యక్రమం నిర్వహించినటువంటి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రతినిధులు డాక్టర్ సుచరిత, డాక్టర్ ఉదయ్ శంకర్, డాక్టర్ సుబ్బారెడ్డి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. My dear students, so ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడం మంచిదే, కానీ వీటి అవసరం రాకుండా చూసుకోవడం కూడా అంతే అవసరం ఉంది. అవసరం మనకు రోడ్ సేఫ్టీ కార్యక్రమాలు, ఎందుకంటే మీరందరూ ప్రాక్టీస్ చేస్తే అవసరం లేదు కదా, అర్థమైంది. ఇంకొక టైంలో మనం తీసేస్తాం. ఓకే, సో ఇలాంటి కార్యక్రమం మా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి డాక్టర్స్ ఫ్రమ్ మెడికల్ హాస్పిటల్ అండ్ యాజమాన్యానికి, అట్లాగే విద్యార్థులకి వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో మనకి సార్ ఇప్పుడు వచ్చినటువంటి దినేష్ సార్ అండ్ ఉదయ్ సార్ అండ్ ప్రకాష్ సార్ అండ్ లావణ్య మేడం గారు, సో వారికి ప్రత్యేకంగా మా విద్యార్థుల తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో రోడ్ సేఫ్టీ అంటే చెప్పారు, రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్క జీవి పద్ధతిగా తన గమ్యస్థానాన్ని చేరాలి. ఏ పరిస్థితుల్లో చేరదో మీకు తెలుసు, క్లియర్గా మనకి ముందు చాట్లో ఇచ్చారు. ఎలాంటి సందర్భంలో మనం రోడ్డు ప్రయాణం చేసి మన గమ్యాన్ని చేరలేదు, పెరిగిపోయింది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగలేదు. దీనికి తోడు వీఆర్ అటెండింగ్ మల్టీ పర్పస్ డ్యూటీస్ ఇన్ ది సొసైటీ. ప్రతి ఒక్కరి పోలీస్ రెస్పాన్స్ తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఇంకా ఆల్ ఆర్గనైజేషన్స్ కలిపి ఈ రకంగా అవేర్నెస్ క్రియేట్ చేసి, పాతకాలంలో ఇవన్నీ లేవు. ఎవరో ఏదో కన్సర్న్ డిపార్ట్మెంట్కే ఉండేది, వాళ్ళే చూసుకునేవాళ్ళు. ఫస్ట్ మనము ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే కొంత సేఫ్ అవుతాం, పాటించము. ఇంట్లో నుంచి బయలుదేరేటప్పుడు 10 నిమిషాల ముందు బయలుదేరితే మన డెస్టినేషన్ త్వరగా రీచ్ అవుతాం. ఇంట్లో నుంచి 15 నిమిషాలు లేట్గా బయలుదేరితే 100 పోవాల్సిన స్పీడ్ 140 వెళ్ళాల్సి వస్తుంది. దానివల్లనే మేజర్ యాక్సిడెంట్ జరుగుతున్నాయి. మీరు ప్రతి ఒక్కళ్ళు లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ ఉన్నాయా బండికి? ఇంట్లో 3 lakhs పెట్టి బండి కొంటున్నారు, కానీ లైసెన్స్ మాత్రం తీసుకోరు. లైసెన్స్ తీసుకుంటే కనీసం మినిమం రెగ్యులారిటీస్ తెలుస్తాయి. ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ ఎక్కడ తీసుకోవాలి, యూటర్న్ ఎలా తీసుకోవాలి, మనం ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలని మినిమం సెన్సెస్ కొన్ని తెలుస్తాయి లైసెన్స్ తీసుకుంటే. ఇప్పుడు ఫ్యాషన్ ఏమైందంటే, ఇప్పుడంటే మాన్యువల్, ఇంతకుముందు మాన్యువల్ ఉన్నప్పుడు మేడం ఊరికి మనం కాల్ చేస్తే 10 మందికి లైసెన్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు. టెస్ట్ పాస్ అయితేనే లైసెన్స్ ఇస్తారు. ఈవెన్ ఇన్ డెవలప్డ్ కంట్రీస్, ఫారిన్ కంట్రీస్లో అయితే నువ్వు లైసెన్స్ అచీవ్ అయితే గ్రీన్ కార్డ్తో ఈక్వల్ మేడం. అక్కడ ఒక యాక్సిడెంట్ చేస్తే నువ్వు కోర్టు సంపాదించినా సరే అవుట్. ఈ ఎంటైర్ ఫ్యామిలీ యాక్సిడెంట్ చేసి మెడికల్ హాస్పిటల్ ఈరోజు విక్రమసింహపురి యూనివర్సిటీ వారితో పాటు నెక్స్ట్ నేషనల్ సర్వీస్ స్కీమ్ వాళ్ళు కోఆర్డినేటర్స్ అండ్ మెడికల్ హాస్పిటల్ కలిసి ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అండ్ గుడ్ సమరిటన్ వర్క్షాప్కి అటెండ్ అయ్యాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విక్రమసింహపురి యూనివర్సిటీ అండ్ నేషనల్ సర్వీస్ స్కీమ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. ఇది మెయిన్ దీని ఎజెండా ఏంటంటే రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ఫర్ మెయిన్. ఇక్కడ ఏంటంటే మనము విక్రమసింహపురి యూనివర్సిటీలో యూత్, సో మెయిన్ యూత్ని కాన్సన్ట్రేట్ చేసి
రోడ్ సేఫ్టీ గురించి, యాక్సిడెంట్స్ మనం ఎలా ప్రివెంట్ చేయగలగాలి, వన్స్ ప్రివెంట్ చేసిన తర్వాత యాక్సిడెంట్స్ అయిన తర్వాత ఇమీడియట్గా మనం నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ సరౌండింగ్ చుట్టుపక్కల వాళ్ళు ఒక సత్ప్రవర్తన కలిగి గుడ్ సమారిటన్ లాగా ఎలా బిహేవ్ చేయాలి, దానివల్ల మనకు పేషెంట్స్కి, మన సొసైటీకి, మన దేశానికి మనం ఎంతో మేలు చేసేవాళ్ళం. సో ఈ ఉద్దేశంతోనే మనము పిఎం రాహత్ అనే ప్రోగ్రామ్ కూడా మన ప్రైమ్ మినిస్టర్ గారు లాంచ్ చేశారు. ఏంటంటే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్డ్ ట్రీట్మెంట్. అంటే ఇలా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా మనకు ఎనీ హాస్పిటల్ ఇట్లా పిఎం రాహత్ మనకు ఏ హాస్పిటల్స్ అయినా స్కీమ్ ఉందో, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ యువర్ కార్డ్ స్టేటస్ ఆర్ ఫైనాన్షియల్ స్టేటస్, పేషెంట్ మనము యాక్సిడెంట్ అయిన తర్వాత వెంటనే తీసుకొచ్చి అడ్మిట్ చేసి ఎమర్జెన్సీ చేసిన తర్వాత అప్ టు 7 days వరకు మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ట్రీట్మెంట్, ఎవ్రీథింగ్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. వన్స్ ఆ 7 days తర్వాత పేషెంట్ని మనం కండిషన్ బట్టి ఐసీయూ నుంచి వార్డుకి కానీ రూమ్స్ కానీ షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఫెసిలిటీని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సో దట్ మనకి ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ లేకుండా మనకి, అంటే చాలా మందికి మనకు అనుకుంటా ఉంటారు ఎలా తీసుకెళ్ళాలి, ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్తే మనకేమన్నా అవుతుందేమో, మన మీద కేసు వస్తుంది. సో ఇలాంటి అపోహలన్నింటినీ క్లియర్ చేసుకోవడానికి ఈ ప్రోగ్రామ్తో పాటు ఈ గుడ్ సమారిటన్ థింగ్ అనేది కూడా మనకు ఇంట్రడ్యూస్ చేశారు. దీంట్లో ఏంటంటే ఎవరైతే మనకు పేషెంట్ని మనం తీసుకొని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారో మన డీటెయిల్స్ తీసుకుంటారో వాళ్ళకి పోలీస్ తరపు నుంచి కూడా పూర్తి సహకారం ఉంటుంది. కేసులు లాంటివి ఉండవు, ఆర్ మీకు ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయడం కానీ, ఆర్ మీకు ఏమైనా ప్రాబ్లమ్ క్రియేట్ చేయడం కానీ, అన్నింటినీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా క్లియర్గా చేసుకొని మీరు చేసిన దానికోసం ఇన్ రివార్డ్గా గవర్నమెంట్ అనేది 25,000 రూపీస్ కూడా సార్ గారు చెప్పినట్టు ఐదర్ ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు చెప్పిన మీకు ఒక రికగ్నిషన్ ప్రోగ్రామ్. సో దట్ ఇది ఎందుకంటే మనకు అందరూ యూత్లో మెయిన్ ఏంటంటే ప్రొడక్టివ్ పీపుల్ వీళ్ళంతా. సో వీళ్ళందరిలో మనం ఈ హ్యాబిట్ కల్టివేట్ చేసుకుంటే సో దట్ మనకు సొసైటీ అనేది బాగా బెటర్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ఎఫెక్ట్ అయ్యే వాళ్ళంతా 18 to 45 ఏజ్ గ్రూప్ వల్లే ఉన్నారు. సో మనం సెన్సెస్ తీసుకుంటే లాస్ట్ ఇయర్ పర్ డే 450 మెంబర్స్ చనిపోతున్నారు మన కంట్రీ. 450 మెంబర్స్లో మోర్ దాన్ 50 to 60% ఆఫ్ ద పీపుల్ 18 to 34 ఇయర్స్. సో మెయిన్ మన ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే యూత్లో మనం కనుక ఈ హ్యాబిట్ని ఇప్పటి నుంచే మనం అలవాటు చేస్తే సో దట్ రేపు వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత బెటర్ ప్రొడక్టివ్గా అవుతారు. నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు ఈ మెసేజ్ పాస్ చేస్తారు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు వన్స్ అగైన్ విక్రమ్ సింహపురి యూనివర్సిటీ వాళ్ళకి, ఎన్ఎస్ఎస్ వాళ్ళకి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి వెరీ థ్యాంక్స్. Center Health Super Speciality Hospitals of Medicover అండి. సో ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్కి మమ్మల్ని చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసిన విక్రమ్ సింహపురి యూనివర్సిటీకి, ఎన్ఎస్ఎస్కి, పోలీస్ డిపార్ట్మెంట్కి మా ధన్యవాదాలండి. సో రోడ్ సేఫ్టీ అనేది ఎంత ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. ఈ యంగర్ జనరేషన్కి నా సిన్సియర్ సజెషన్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే ఫాలో ట్రాఫిక్ రూల్స్, డ్రగ్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయండి, డ్రగ్స్ తీసుకొని డ్రైవ్ చేయడం అవాయిడ్ చేయండి, వేర్ హెల్మెట్స్, పెడెస్ట్రియన్ రూల్స్ ఫాలో చేయండి. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ టు ఎనీ ఇండివిజువల్స్ అండి. సో యాక్సిడెంట్ అనేది జరిగితే పేషెంట్కి ప్రాబ్లం ఏం లేదండి, బట్ దాని ఇంపాక్ట్ అనేది ఫ్యామిలీ మెంబర్స్కి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఎంత సేఫ్టీగా ట్రావెల్ చేస్తామో, ఎంత సేఫ్టీగా వాక్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. అండ్ దీంతోపాటు రీసెంట్గా పిఎం రాహత్ ప్రోగ్రామ్ అనే ఒక ప్రోగ్రామ్ని ఇనిషియేట్ చేసిన మోడీ గారికి నా ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాంలో 1.5 lakh ఎలిజిబిలిటీ ఫర్ ఏ రోడ్ యాక్సిడెంట్ పర్సన్కి ఇచ్చారు. అది 1.5 lakh అనేది 7 days ట్రీట్మెంట్ ప్రోగ్రామ్కి అండి. అది 7 days ట్రీట్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. దీంతోపాటు సపోజ్ ఏదైనా రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా పబ్లిక్ నోటీస్ చేసేసి ఇది నా రెస్పాన్సిబిలిటీ కాదు అని అనుకోకుండా ఉండటానికి ఒక ఇనిషియేటివ్ తీసుకొని 25,000 రూపీస్ అనే టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఇచ్చారు. ఇది వచ్చి August 26th ఆర్ జాన్లో ఇచ్చేటట్టు వాళ్ళు డిసైడ్ చేశారు. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే హామీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంతకు ముందులాగా లేదండి. ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు పబ్లిక్ చాలా ఫియర్ అవుతారు. అయ్యో మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేస్తే మనల్ని పోలీస్ డిపార్ట్మెంట్ పిలిపిస్తారు, ఎంక్వైరీస్ చేస్తారని. సో ఆ గ్యారంటీ కూడా మనకుంది. సో ప్లీజ్ పబ్లిక్, మై సిన్సియర్ అండ్ హంబుల్ రిక్వెస్ట్, రోడ్స్లో ఏదైనా యాక్సిడెంట్ జరిగితే మన ఫ్యామిలీ అని అనుకొని ఫస్ట్ ఇంపార్టెంట్గా మీరు ఇన్ఫార్మ్ చేయాల్సిన నంబర్, కాల్ చేసిన నంబర్ 108 112 అండి.
it's a sincere request from my side. And at Medicover Hospitals, we are proud that we are empaneled with PM Rahat program only. So we will be always with public, and our emergency department is served for 24/7 to serve the public only. Thank you so much for the opportunity. Thank you.